హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద శివ టెక్ ట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు యాక్చువల్లీ నిన్న అయితే మనం అప్గ్రేడేషన్ చేసాము. ఈరోజు హౌ టు క్రియేట్ సపరేట్ ఇన్స్టాన్స్. ఇక్కడ మనం చూడండి, లోకల్ హోస్ట్ 8080 ఉంది, ఇంకోటి 8100 ఉంది. సేమ్ ఈ డేటాబేస్ దాంట్లో రావాలంటే ఏం చేయాలి? ఇదే విధంగా వేరే ఇప్పుడు ఒక మనకు అఫిషియల్లీ మనకి ఏంటంటే సో మెనీ ఆఫ్ యూజర్స్ ఉంటారు అనమాట. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ల్యాప్టాప్లో సేమ్ ఇప్పుడు నేను ఇంకొక నా టీం అంతా కలిపి నేను ఒక ఈ ప్రాజెక్ట్స్ చేస్తాము. నాకు ఒక్కడికే కాదు కదా, వాళ్ళకు కూడా యాక్సెస్ అవ్వాలంటే సేమ్ ఇన్స్టాన్స్ అనే దానికి వాళ్ళకి ఇట్లా సాఫ్ట్వేర్ చేసుకోవాలి, వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి నేను. ఓకే, అది ఎట్లా ఇప్పుడు చూద్దాం. ఓకే, గో టు ద డౌన్లోడ్స్. దీని చేద్దాం మనం యాజ్ అడ్మినిస్ట్రేటర్. లాగౌట్ చేసినా పర్లేదు. ఓకే, కొన్నిసార్లు అవ్వండి. యాక్చువల్గా రియల్ టైంలో అయితే ఓకే, బట్ ట్రయల్ వర్షన్ కాబట్టి చూద్దాం. బ్రౌజర్ అయితే ఎడ్జ్లో చూద్దాం. మనం సేమ్ బ్రౌజర్లో అయితే చేయకూడదండి, ఎందుకంటే అవ్వదు. మీరు వేరే దాంట్లో చేసుకోవాలి. ఇక్కడ చూడండి, అప్గ్రేడేషన్ కాకుండా కస్టమ్ ఇన్స్టాలేషన్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ 02 అని పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ కూడా 02 పెట్టుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఉంది కదా మన దగ్గర, తీసుకుంటుంది అది. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ కూడా 02 పెట్టండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ ఆల్రెడీ యూజ్ డిఫాల్ట్ పోర్ట్స్ అని అడుగుతుంది. 8080 8005 రికమెండెడ్. నాకు అవసరం లేదండి, నాకు ఇష్టం వచ్చింది నేను పెట్టుకుంటా. 8110 పెట్టుకుంటున్నా. ఇక్కడ 8010 పెట్టుకోండి. ఈ గుర్తు పెట్టుకోవాలండి. మళ్ళీ ఇప్పుడు ఇచ్చేసానని చెప్పేసి మళ్ళీ పెట్టుకుంటే నీకు ఈ పోర్ట్ ద్వారానే నీకు అక్కడ లాగిన్ అయ్యేది. లోకల్ హోస్ట్ 8110 కొడితేనే నీకు అక్కడ అవుతుంది అనమాట. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇన్స్టాల్ సర్వీస్ ఇదేం తీసేసినా నో ప్రాబ్లం, పెట్టుకున్నా టిక్ పెట్టినా ఓకే. ఇక్కడ చూసుకోండి మీరు 8110 8010. ఎస్, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవుతుంది. సేమ్ అండి, ఇది న్యూ ఇన్స్టాలేషన్ చేసినట్టే ఉంటుంది, కాకపోతే మనం డేటాబేస్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. దానికి ఒక సిస్టంలో కానీ లేదనుకుంటే ఇన్స్టాన్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఇన్స్టాన్స్ అంటే ఏదో కాదండి, ఇన్స్టాన్స్ అంటే కొత్తగా వర్డ్ అనుకోబాకండి. మనం ఇట్లా ఉన్నదాన్ని ఒక ఇన్స్టాన్స్ అంటాం అనమాట. దీన్నే ఇన్స్టాన్స్ అంటారు. ఇక్కడ 8080 ఉంది కదా, అది ఇన్స్టాన్స్ అనమాట. 8011 ఒక ఇన్స్టాన్స్. మనకి ఇష్టం వచ్చినట్టు ఎన్ని ఇన్స్టాన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీ హ్యావ్ ద సర్వర్ అండి, సర్వర్ డేటాబేస్ ఉంటుంది. మనం ఆల్రెడీ సర్వర్ని తీసుకుంటాం, దాని లింక్ ఇక్కడంటే మనకి లింక్స్ ఉండవు, అక్కడంటే సర్వర్ని తీసుకుంటాం. మొత్తం ఆ లింక్ అనేది ప్రొవైడ్ డేటాబేస్ వాడతారండి. MySQL కానీ మీకు H2 పోస్ట్గ్రెస్ కానీ ఇట్లా వాడతారు. H2 డేటాబేస్ అనేది దాని బేసిక్ వర్షన్ అండి. అది నార్మల్గా జీరా చిన్న కంపెనీలు వాడతారేమో తెలియదు, మేమైతే MySQL వాడుతాము. ఓకే, ఇట్లా ఇన్స్టాన్స్ ఎన్నైనా చేసుకోవచ్చు. మనకేంటంటే యూజర్లకి ప్రొవైడ్ చేయమన్నప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అనేది వాళ్ళకి కావాలన్నప్పుడు మనం ఏంటంటే ఇట్లా సేమ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు యాక్సెస్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ వేరే వాళ్ళు వేరే ప్రాజెక్ట్స్లో ఉంటారు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది, ఇక్కడ వర్క్ అవుతుంది, ఆ పర్సన్ ఖాళీగా ఉంచలేం కాబట్టి ఆ పర్సన్కి ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేసి ఇచ్చేస్తాం అనమాట. అంతే, సేమ్ ఆయనకు ఒక అసైన్ చేసేస్తుంది ఇది మొత్తం. ఓకే, క్లిక్ చేయి, ఎందుకంటే మళ్ళీ ఆటోమేటిక్ బ్రౌజర్ ఓపెన్ అయిపోతుంది. ఆటోమేటిక్ ఫినిష్ అని చెప్పారు కదా. ఓకే, క్లిక్ ఆన్ ఫినిష్.
ప్రోగ్రామ్ ఫైల్స్ అట్లాసియన్ 01 అనేది పాత వర్షన్ అండి. 02 మళ్ళీ ఇక్కడ కూడా మీకు యాక్సెస్ ఇచ్చేయాలి కంటిన్యూస్లో అన్నిటికీ. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అప్లికేషన్ డేటా మీద 02 క్లిక్ చేసుకోండి, యాక్సెస్ ఇచ్చేసింది. ఎప్పుడైనా ఇది చేసుకోవాలండి మెయిన్, లేకపోతే నీకు డేటా సేవ్ ఇబ్బంది అయిపోతుంది. 02 బిన్ సేమ్ ఇది కూడా దాని లెక్కే స్టార్ట్ 0 కొట్టుకోవాలండి. స్టార్ట్ 0 అని ఇక్కడ వస్తుంది మనకి. స్టార్ట్ 0 అయ్యేదాకా వెయిట్ చేసి, ఈసారి నేను ఇంతకుముందు గూగుల్ క్రోమ్లో కొడితే మనకి రాదండి, అది ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ యాక్సెసింగ్ అని ప్రాబ్లం చూపిస్తుంది కదా, ఎర్రర్. చూద్దాం, చూడండి కావాలంటే గూగుల్ క్రోమ్లో పెట్టి లోకల్ హోస్ట్ నేను 8110 ఇచ్చాను. ఇట్లా వస్తుంది కానీ అవ్వదండి లాస్ట్కి. నేను దీంట్లో చేద్దాం ఎందుకంటే మనకి మ్యానిపులేషన్ అయిపోతుంది, అది మనకు అవసరం లేదు. మీకు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో చూపిస్తాను, మీకు అర్థమవుతుంది క్లియర్గా. లోకల్ హోస్ట్ సారీ okay, set it for me. Continue Atlassian. ఓకే, ఇక్కడ లాగిన్ విత్ కొట్టాలండి. ఓకే, స్టార్ట్ చేసుకుంటాము. జనరేట్ లైసెన్సు, ఎస్. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్కి ఏదన్నా మెయిల్ ఐడి ఇస్తామండి. అసలే ఏదైనా ఇస్తాం. siva@gmail.com, యూజర్ శివ. admin 2, sorry, click on next, save host level. Okay, let's get started. Your instance is now set up ready for you. Okay,
ఓకే, క్లిక్ అని ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి, డిఫాల్ట్ ఉంటుంది. క్లిక్ ఆన్ కంటిన్యూ. నెక్స్ట్ జస్ట్ చూడండి, ఇప్పుడు మనకి ఏం ప్రాజెక్ట్స్ అయితే ఏం లేవు. మనం ఏం చేయాలి, సేమ్ ప్రాజెక్ట్ కావాలి కాబట్టి మనం ఏదైతే బ్యాకప్ పెట్టామో ఇది బ్యాకప్ ఫైల్. ప్లగిన్స్, లోగోస్, డేటా, డీబీ కాన్ఫిగ్ ఫైల్ వచ్చి కాపీ చేసుకుంటాం. సరే, సారీ, ఇక్కడ మనం చెక్ చేస్తుంది అక్కడ కాదు. జీమెయిల్ అవసరం లేదు మనకి, గూగుల్ చెక్ చేస్తుంది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. ఇంకోటి మనం ఇచ్చిన యూఆర్ఎల్ కూడా ఇక్కడ వస్తుంది. సిస్టమ్ ఇన్ఫో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, కాపీ, గో టు డేటాబేస్లో అప్లికేషన్ డేటా 02 ఇన్పుట్లో పెట్టాలండి. ఇక్కడ బ్యాకప్ అనేది నేను ఎర్లియర్ది తీసుకుని, ఎందుకంటే ఇది మళ్ళీ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మీకు ఎర్లియర్దే పెడుతున్నాను నేను. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డేటా రీప్లేస్. ఓకే, సిస్టమ్ గో టు రీస్టోర్ సిస్టమ్. ఇక్కడ ఇంతకుముందు వచ్చి బ్యాకప్ సిస్టమ్, ఇప్పుడు రీస్టోర్ సిస్టమ్. ఇక్కడ ఏముంది, మనం ఇచ్చిన ఫైల్ బ్యాకప్ 0 ఉంటుంది. బ్యాకప్
జీరా జస్ట్ ఏంటంటే డాట్ జిప్ అనేది ఇవ్వాలన్నమాట మనం. ఇప్పుడు మనం అవుట్ గోయింగ్ మెయిల్ అయితే ఏం అవసరం లేదు, జస్ట్ రీస్టోర్ కొడితే ప్రాసెస్ అవుతుంది. అది బ్యాకప్ అనేది మొత్తం దానికి ఏమేమి ఉన్నాయో చూపిస్తుంది మనకి. జస్ట్ మీకు ఐడెంటిఫికేషన్ కోసం చెప్తున్నాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది మీకు చూడండి, ఎందుకంటే సేమ్ ప్రాసెస్ ఉంటుంది రియల్ టైంలో కూడా. బట్ ప్రాపర్గా మనం ఏంటంటే ఎక్కడైతే డేటా పెట్టుకుంటామో ఆ డేటాని దానికి ఇవ్వాలి, డాట్ జిప్ ఫైల్ ఇవ్వాలి, ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. చేసేటప్పుడు పోర్ట్ నెంబర్ ఇక్కడ మనకి ఇష్టం వచ్చింది మాన్యువల్ పోర్ట్ నెంబర్ ఇస్తాము. తర్వాత వచ్చి ఆటోమేటిక్గా మనకి సెటప్ అడుగుతుంది, సెటప్ సెట్ చేస్తాము. అయిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది, లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత ఏముంది చూసుకుంటాము. ఆఫ్టర్ దట్ మనం బ్యాకప్ అనేది దాంట్లో ఎక్స్పోర్ట్లోకి వచ్చేటప్పటికి ఇంపోర్ట్లో వేయకుండా ఎక్స్పోర్ట్లో వేయాలి ఇక్కడ. అప్పుడు మనకు డేటా అనేది స్టోర్ అయిపోతుంది. ఇంపోర్టింగ్ డేటా అని చెప్పేసి ఇంత వాల్యూస్ అనేది వస్తుంది. ఆఫ్టర్ కంప్లీట్ అయిన తర్వాత రీస్టోర్ కంప్లీట్ అనేది సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది మనకి. ఆఫ్టర్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకుంటే వాటి ఏముందనేది తెలిసింది. దట్ ఈస్ ద ప్రాసెస్ అండి. సింపుల్గా ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ. Your import has been successful. Okay, click on login. Admin. చూడండి సేమ్ ఎర్లియర్ అండి. మేము ఇంతకుముందు ఈరోజు ఒక బ్యాకప్ తీసాను మీకు. ఇది ఈ బ్యాకప్ పెట్టలేదు నేను, జస్ట్ ఈ బ్యాకప్ పెట్టాను. సేమ్ మన డేటా బ్యాకప్ ఎట్లా ఉందో అట్లానే సేమ్ యాక్సెస్గా ప్రాజెక్ట్స్ ఏమున్నాయో, ప్రాజెక్ట్స్, డెమో ప్రాజెక్ట్, టెస్ట్ ప్రాజెక్ట్. ఓకే, ఇదండి మీకు ఇన్స్టాన్స్ ఎలా క్రియేట్ చేయాలని. ఇది జస్ట్ ప్రాసెస్. ఇది మీకు ఈజీగా అర్థమైందని నాకు అనుకుంటాను. చూడండి, ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. ఓకే, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.